నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. భూ ఆక్రమదారులకు హైడ్రా సంస్థ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, నాలాలు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి నుంచి హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. సామాన్యులు, పేదలు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కొరడా జుల్పిస్తోంది. పేదలైనా, సెలబ్రిటీలైనా, ఎవరైనా తనకు ఒకరే అని కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలు కూల్చి నిరూపించుకుంది హైడ్రా. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. ఏకంగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు జారీ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించి తన దృష్టిలో అందరూ సమానమే అని కుండబద్దలు కొట్టింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి నోటీసులు జారీ చేశారు. FTL పరిధిలో నిర్మించిన ఆ అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు అందుకు నెల రోజులు గడువు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కౌరీ హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా ఆ మేరకు పలు ఇళ్లకు నోటీసులు అంటించారు. వీరికి కూడా నెల రోజులు గడువిచ్చి FTL ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని వివరించారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే హైడ్రా దుర్గం చెరువు పరిసరాల్లో 4 కాలనీల్లో వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23A కింద నోటీసులు జారీ చేసింది. అవన్నీ అక్రమ నిర్మాణాలని కనుక వాటిని స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేకపోతే తామే కూల్చివేతలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. హైడ్రా నోటీసుల నేపథ్యంలో ఆ కాలనీ వాసుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వాస్తవానికి దుర్గం చెరువు FTL కు సంబంధించి GHMC వేసిన సరిహద్దు రాళ్లను దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ చెరువు సగం భాగంలోకి నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెళ్లిపోయాయి. అయితే 10 ఏళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా FTL ను గుర్తించిన ఎలాంటి రక్షణ కల్పించలేదు. ముందుగా గుట్టలు ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ సర్వే తర్వాత దాని విస్తరణ 84 ఎకరాల్లోనే ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ అడ్డదిడ్డంగా ఆక్రమణలు పెరిగాయి. ఇప్పుడు హైడ్రా నోటీసుల వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయోనని అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఆయన తండ్రి మర్రి లక్ష్మణ్ రెడ్డిలు నిర్వహిస్తున్న మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలను దుండిగల్ పరిధిలోని చిన్న దోమర చెరువు FTL బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయన్నారు. వాటిని 7 రోజుల్లో తొలగించాలంటూ గండి మైసమ్మ దుండిగల్ తహసీల్దార్ ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు. చిన్న దామెర చెరువు FTL బఫర్ జోన్లు 8.24 ఎకరాలు ఆక్రమించారని, వారం రోజుల్లో ఆక్రమణను తొలగించకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ మతీన్ తెలిపారు. ఇక అక్రమ నిర్మాణదారులకే కాదు, నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులపై హైడ్రా చర్యలు తీసుకోబోతోందని, అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతమే నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చిన్న పెద్దవి కలిపి సుమారు 200లకు పైగా నిర్మాణాలు కూల్చివేశారు. 50 ఎకరాల వరకు ప్రభుత్వ చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు గవర్నమెంట్ కు రిపోర్ట్ కూడా సమర్పించారు. ఆయా ప్రాంతాల్లో GHMC, HDMA, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో అప్పటి అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.